పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇమ్రాన్ ఖాన్ను వెంటనే హాస్పిటల్కు తరలించాలంటూ పాక్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 48 గంటల్లోగా షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్కు తరలించి సెప్టెంబర్ 16 వరకు అక్కడే ట్రీట్మెంట్ అందించాలంటూ ఆదేశించింది. ఇమ్రాన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు స్పెషల్ మెడికల్ బోర్డును కూడా ఏర్పాటు చేయమని చెప్పింది. ఇమ్రాన్ హెల్త్ బులెటిన్ను మీడియాతో పంచుకోవద్దంటూ ఫ్యామిలీకి కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఆడియాలా జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ కుడి కంటి చూపు ఆల్మోస్ట్ ఇక తగ్గిపోయింది, పూర్తిగా పడిపోయింది అంటూ సమాచారం అందుతోంది. యాంగ్జైటీ, హై బీపీతో బాధపడుతున్నారు అంటూ సమాచారం. 2022లో అధికారం కోల్పోయాడు ఇమ్రాన్ ఖాన్. అవినీతి, విదేశీ బహుమతుల కేసు, అలాగే అల్ ఖాదీర్ ట్రస్ట్ కేసు, అధికారిక రహస్యాల కేసు, చట్టవిరుద్ధ వివాహం లాంటి కేసుల్లో 2023లో అరెస్ట్ అయ్యి 3 ఏళ్లుగా అడియాలా జైల్లోనే ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్. 2025లో ఇమ్రాన్ ఖాన్కు 14 ఏళ్ల జైలు శిక్షని విధించారు. ఆయన భార్య బుష్రా బీబీకి 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. బ్రిటన్ నుంచి వచ్చినటువంటి సుమారు 190 మిలియన్స్ ఆస్తులు లేదా డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అవినీతి జరిగిందని, తమ సొంతానికి వాటిని ఉపయోగించుకున్నారంటే విదేశాల నుంచి గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి, చాలా కాస్ట్లీ గిఫ్ట్స్ జనరల్గా ప్రధాని స్థాయిలోనో లేదంటే ప్రెసిడెంట్ స్థాయిలోనో ఉన్నప్పుడు వాటిని తమ సొంతానికి ఉపయోగించుకున్నారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. వాటితో పాటు మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటిలో దేశ రహస్యాలని లీక్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి, చట్టవిరుద్ధ వివాహం అనే రీజన్ ఉంది, అలాగే ఈ అవినీతి, అల్ ఖాదీర్ ట్రస్ట్ కేసు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన హెల్త్ కండిషన్కి సంబంధించి గతంలో కూడా చాలాసార్లు ఈవెన్ పీటీఐ కూడా, పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ ఈ పార్టీకి సంబంధించి ఆయన స్థాపించిన పార్టీనే, ఈ పార్టీ కూడా చాలా సందర్భాల్లో గొడవ చేసింది, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఆయన్ని విడుదల చేయాలి, అన్యాయంగా అరెస్ట్ చేశారని, ఆయన మీద కక్ష సాధింపు జరుగుతోంది అని చెప్పేసి. అలాగే ఇమ్రాన్ ఖాన్ ఫ్యామిలీ కూడా చాలాసార్లు డిమాండ్ చేసింది. గతంలో జైలు ముందు, అడియాలా జైలు ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మనం చూసాం, పెద్ద ఎత్తున లాఠీ చార్జీలు చూసాం. ఈ నేపథ్యంలో ఆయన హెల్త్ కండిషన్కి సంబంధించిన క్వశ్చన్స్ రిపీటెడ్గా రైజ్ అవుతూ ఉన్నాయి. ఒకానొక సమయంలో ఇమ్రాన్ ఖాన్ ఇక చనిపోయాడని కూడా ప్రచారం జరిగింది. అయితే ప్రజెంట్ ఆయన హెల్త్ కండిషన్ అసలు బాగాలేదని, ఆయన హై బీపీ అలాగే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఒక కంటి చూపు కూడా ఆల్మోస్ట్ ఇక పడిపోయింది, పూర్తిగా కనపడని స్టేజ్కి వెళ్ళిపోయిందని, సరైన ట్రీట్మెంట్ అందించడం లేదు, కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి కుటుంబం చాలాసార్లు న్యాయ పోరాటానికి సిద్ధమైంది. అయినా సరే ఎలాంటి లాభం లేకుండా పోయింది. ప్రభుత్వం మాత్రం కొంత చెప్పుకుంటూ వస్తుంది, మేము బాగానే చూసుకుంటున్నాం, అంతా బాగానే ఉంది, కావాలని ఒక రాజకీయ కుట్ర అని చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పుడు మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆ కుటుంబానికి ఒక పెద్ద ఊరటానే చెప్పాలి. ఈవెన్ పీటీఐకి కూడా ఇది ఒక పెద్ద ఊరటానే చెప్పొచ్చు. ఇమ్రాన్ ఖాన్ని వెంటనే హాస్పిటల్కి తరలించాలి అని ఇప్పుడు తీర్పు ఇచ్చింది. అలాగే నెక్స్ట్ మంత్ 16th వరకు, ఆల్మోస్ట్ 28 డేస్ పాటు, టుడే ఈజ్ 18th, సో 16th వరకు, ఆల్మోస్ట్ 1 month వరకు కూడా ఇమ్రాన్ ఖాన్ని అక్కడే ఉంచాలి, ట్రీట్మెంట్ అందించాలి అని చెప్పింది. షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్కి తరలించాలి వితిన్ 48 hours అండ్ అక్కడ ట్రీట్మెంట్ అందించాలి అని చెప్తున్నారు. కాకపోతే ఇమ్రాన్ ఆరోగ్యానికి సంబంధించి ఒక స్పెషల్ మెడికల్ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు అతని హెల్త్ బులెటిన్ని మాత్రం బయట ప్రజలతో పంచుకోవద్దు అంటూ ఫ్యామిలీకి ఆర్డర్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పొలిటికల్గా ఇప్పుడు కొంత సెన్సేషన్ రైజ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా క్లియర్గా కనపడుతూ ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ని జైల్లోనే చంపడానికి కుట్రలు జరుగుతున్నాయని, ఫుడ్ సరిగా పెట్టడం లేదని, అతని హెల్త్ని సరిగా మానిటర్ చేయడం లేదని, కావాలని హింసిస్తున్నారని, అసలు ప్రాణాలతో లేడు అని కూడా గతంలో చాలా సందర్భాల్లో ఆయన ఫ్యామిలీనే ఆరోపణలు చేయడం మనం చూసాం. ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ కొడుకులు కూడా అక్కడి నుంచి పారిపోవడం, వేరే దేశాలకు వెళ్ళిపోవడం, వాళ్ళ మీద ఎక్కడ కేసులు పెడతారో అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేయడం లాంటివి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్కి మొత్తం మీద కొంత రిలీఫ్ దొరికిందని చెప్పొచ్చు. ఒకటి, అతను బ్రతికున్నాడని కన్ఫర్మేషన్ వస్తుంది. రెండవది, అతని హెల్త్ కండిషన్ ఎలా ఉందనేది క్లారిటీ వస్తుంది. మూడవది, నిజంగానే కుటుంబ సభ్యులు ఆరోపించినట్లుగా, పీటీఐ ఆరోపిస్తున్నట్లుగా జైల్లో ఇమ్రాన్ ఖాన్ని టార్చర్ చేస్తున్నారా లేదా అనే డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఇస్లామాబాద్ హైకోర్టు
ఈ కేసుకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్కు బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే వెంటనే జైలు నుంచి విడుదల కాలేరు, ఎందుకంటే వేరే కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ కేసుల్లో ఇప్పుడు శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో విదేశీ ప్రభుత్వాల నుంచి వచ్చిన ఖరీదైన బహుమతులను తక్కువ ధరకు తీసుకొని వాటి విషయంలో అక్రమాలు చేశారు అనేది ఒక ఆరోపణ. అలాంగ్ విత్ దట్ 14 ఏళ్ల శిక్ష పడింది తోషాఖానా కేసులో. ఆ తర్వాత ఆ కేసులో శిక్షకు సంబంధించి న్యాయపరమైన కొంత ఉపశమనం లభించింది. మరొక తోషాఖానా 2 కేసులో కూడా, అంటే తోషాఖానా అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి ఈ గిఫ్ట్స్కి సంబంధించిన కేసు, డిసెంబర్ 2025లో ఇమ్రాన్ ఖాన్ అలాగే బుష్రా బీబీ ఇద్దరికి కూడా 17 ఏళ్ల జైలు శిక్ష విధించడం మనకు తెలిసిందే. అయితే ఈ సీపర్ కేసు కూడా కొంత సమస్యగా మారింది. ఇమ్రాన్ ఖాన్ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ క్రింద రహస్య ప్రభుత్వ పత్రాన్ని తప్పుగా ఉపయోగించారనే ఆరోపణ కూడా ఉంది. 2024లో ఆయనకు ఈ విషయంలో 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ ఇస్లామాబాద్ హైకోర్టు ఆ శిక్షను రద్దు చేసింది. కాబట్టి ప్రస్తుతం ఈ కేసు విషయానికి సంబంధించి ఆయనకు కొంత రిలీఫ్ దొరికింది. అలాగే ఇడ్డత్ కేసు కూడా, వివాహ కేసు, బుష్రా బీబీతో ఇమ్రాన్ ఖాన్ వివాహం ఆమె ఇడ్డత్ కాలం పూర్తయ్యే ముందే జరిగింది అన్న ఆరోపణలతో కేసు పెట్టారు. ఇద్దరికి మొదట 7 years జైలు శిక్ష పడింది. ఆ తర్వాత కోర్టు ఈ శిక్షను కూడా రద్దు చేయడం మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత పాకిస్తాన్లో జరిగినటువంటి హింసాత్మక నిరసనలకు సంబంధించిపై కూడా ఆయన మీద కేసులు ఉన్నాయి. అంటే ఇంటర్నల్గా ఆయనే ప్రొవోక్ చేస్తున్నారు వీటన్నిటిని అని కూడా. 2025లో సుప్రీంకోర్టు ఆయనకు 8 మే అల్లర్లకు సంబంధించి కేసులో కూడా బెయిల్ ఇచ్చింది. అయినప్పటికీ ఇతర శిక్షల కారణంగా ఇలాగే కంటిన్యూ అవుతున్న సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మేజర్ కేసెస్ మనం చూస్తే ప్రజెంట్ ఈ సిపర్ కేసు ఉంది, దాంతోపాటు ఇడత్ కేసు ఉంది, అంటే మ్యారేజ్కి సంబంధించిన కేసు ఉంది. అలాగే మే 9న జరిగినటువంటి ఆందోళనలు, అల్లర్లకి ఇమ్రాన్ ఖానే ఇంటర్నల్గా ప్రొవోక్ చేశారు, అతను ప్రీ ప్లాన్డ్గా వీటన్నిటిని చేపిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ఉంది. అయితే ఈ కేసులో బెయిల్ వచ్చింది. అలాగే సిపర్ కేసులో శిక్ష రద్దయింది, ఇడత్ కేసులో శిక్ష రద్దయింది. అలాగే అల్ ఖాదీర్ కేసులో కూడా బెయిల్ వచ్చింది. ఇప్పుడు తోషాఖానా 2 ఇది మేజర్గా ఉన్నటువంటి సమస్య. తోషాఖానా 1 and 2 2 కేసులు నమోదయ్యాయి. మొదటి కేసులో కోర్టు కొంత రిలీఫ్ ఇచ్చింది, కానీ రెండో కేసుకు సంబంధించి మాత్రం 17 ఏళ్ల శిక్ష ఉంది. ఆ శిక్షని ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో కొంతవరకు ఇమ్రాన్ ఖాన్కి ఆయన ఫ్యామిలీకి రిలీఫ్ దొరికినట్లే. కానీ ఇక్కడితో ఏమవుతుంది, ఇంకా శిక్షాకాలం అనుభవించాల్సి ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడున్నటువంటి కౌంట్ ప్రకారం చూసినా ఇంకొక 14 years ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టడానికి అవకాశం ఉంది. కానీ ఇవన్నీ కూడా అబద్ధపు కేసులు, తప్పుడు కేసులు, వీటిని కొట్టేయాలని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ మరోవైపు ట్రై చేస్తున్నాడు. అఫ్కోర్స్ ఇప్పుడు సిపర్ కేసు, ఇడత్ కేసు, అలాగే అల్ ఖాదీర్ కేసు, మే 9న జరిగినటువంటి ఆందోళనలకు సంబంధించిన కేసు, వీటన్నిటిలో కూడా రిలీఫ్ వచ్చింది. బట్ ఈ తోషాఖానా కేసుకు సంబంధించి మాత్రం రిలీఫ్ రాలేదు. ఎందుకంటే దాంట్లో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న విషయాన్ని ఆ కుటుంబం కూడా ఒప్పుకుంది. అయితే గతంలో ఆయన దేశానికి చేసిన సేవని, క్రికెట్లో కానీ లేదంటే రాజకీయాల్లో కానీ ఆయన దేశానికి చేసిన సేవని గుర్తుంచుకొని మా ఫాదర్కి రిలీఫ్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన కొడుకులు అడుగుతూ ఉన్నారు. ఒకానొక సమయంలో ఆయన కొడుకులకు కూడా ప్రాణహాని ఉంది అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏంటి అనేది ఇక్కడ అతిపెద్ద క్వశ్చన్ మనకి రైజ్ అవుతుంది. సో మీకేమనిపిస్తుంది, ఇమ్రాన్ ఖాన్ మీద నిజంగానే ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని మీకు అనిపిస్తుందా? మొరాఫ్ పాకిస్తాన్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. పూర్తిగా వాళ్ళ త్రివిధ దళాధిపతి చేతిలోనే అక్కడి పవర్ అంతా ఉంది. పొలిటికల్గా కూడా ఏమీ లేదు, అసలు యాక్టివిటీస్ ఏమీ లేవు అనేటువంటి అభిప్రాయాలు అక్కడ మనకు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ఒక జర్నలిస్ట్ కూడా దీనికి సంబంధించి క్లెయిమ్ చేశాడు, ఇమ్రాన్ ఖాన్ని చంపేశారు జైల్లోనే అని చెప్పేసి. ఆ జర్నలిస్ట్ ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. हमारी रिपोर्टिंग है, जीएचक्यू से ये रिपोर्टिंग हमने की है. सीनियर अफसरान जो जीएचक्यू में हैं, कम से कम 3 अफसरान का ये पर्सपेक्टिव है, जाती पर्सपेक्टिव है. उन्होंने अपनी आंखों से नहीं देखा, ये कंफर्म पर्सपेक्टिव नहीं है, मगर जब जीएचक्यू के अंदर आप बैठे हुए हैं, आप वो क्वेटा कैंट में नहीं बैठे हुए, अब वो एफसी की किसी चेक पोस्ट पे किसी 60 डिवीजन में उधर आप वजीरिस्तान में नहीं बैठे हुए, आप पिंडी के अंदर बैठे हुए हैं. यूर इनसाइड द बेली ऑफ द बीस्ट, हेडक्वार्टर में बैठे हुए हैं आप. और जीएचक्यू किसी भी और दफ्तर की तरह है, अलग अलग दफातर हैं, लोग लंच पे मिलते हैं, चाय साथ पीते हैं, एक दूसरे को विजिट करते हैं, सलूट मारते हैं, गप्पे शप्पे लगाते हैं. जीएचक्यू भी एक दफ्तर ही है ना, बहुत बड़ा दफ्तर है उधर
सिपाही ट्रेनिंग नहीं कर रहे होते, ठाठू नहीं चल रही होती उधर। जर्नल, कर्नल, ब्रिगेडियर, कप्तान, लेफ्टिनेंट सब लगे होते हैं। मगर सीनियर जीएचक्यू बेस्ड ऑफिसर्स ने तीन ऑफिसर्स ने अलग अलग तरीकों से ये इजहार किया है that Imran Khan is no longer with us, and that is the reason why the Pakistan Army and the Army Chief are keeping him from the rest of the country. This is serious. If it's true, it's not. I hope it's not confirmed yet. But these are fears. ये डर है, ये खदशा है, ये खबर नहीं है. 3, senior military sources are fearing that Imran Khan is no longer with us. But these are fears. इन्होंने अपनी आंखों से नहीं देखा मगर अपने कानों से बातें सुनी. ये हम టోర్నమెంట్ కి ముందు పెయింట్ Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.